హాయ్ అండి. ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేస్తూ ఉంటారు. మనం వెంకటేశ్వర స్వామికి ఎదురుగా చేస్తున్నట్టు ఇక్కడ కూడా దర్శనం తర్వాత ఇక్కడికొచ్చి అమ్మవారికి అదే దర్శనంకి చూపిస్తాం అన్నమాట. వెళ్ళేటప్పుడు మనము అమ్మవారికి సంబంధించిన పూలు, అమ్మవారికి ఇక్కడ విశేషంగా ఎర్రటి వస్త్రం, జాకెట్ ముక్కలాగా అనుకుంటా దాన్ని షాల్ లాంటిది ఇస్తున్నారండి. వీళ్ళేంటంటే నార్త్ వాళ్ళు కదా, పైన షాల్ కప్పుకుంటారు కాబట్టి అదే చున్నీ లాంటిది అట్లాంటిది అమ్మవారికి ఇస్తున్నారు. దాని చుట్టూ ఏంటంటే సిల్క్ థ్రెడ్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఇదేమో అమ్మవారి తటాకము. యోని నుంచి ఊపకి వస్తున్న వాటర్ దీనిలోనే వస్తాయి అంటారు. దీని చుట్టూ కూడా మెట్లు ఉన్నాయి. మెట్ల చుట్టూ కూడా వచ్చిన క్రౌడ్ను బట్టి అందరికీ పైన షెడ్లా వేశారన్నమాట. చాలామంది అక్కడ కూర్చొని అదే మంత్ర సాధన చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ గుడికి సమీపంలోనే ఇక్కడ దీపారాధన చేసే ఎదురుగానే అదిగో అక్కడ ఎర్రటి వస్త్రం ఉంది చూడండి, అక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట. ఆ కొబ్బరికాయలు కొట్టిన ముందు వైపు శీతలాదేవి ఉంటారు. ఆవిడ ఇక్కడ ఏంటంటే లోకల్గా వచ్చే చిన్న చిన్న వ్యాధులు, జ్వరాలు వాటికి అమ్మవారిని మొక్కుంటే తొందరగా పోతాయని అక్కడ నానుడి అండి. ఇక్కడ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ కదా, కామాఖ్య నా టెంపుల్ యొక్క నమూనాని వెదురుతో చేశారు కదా, దాన్ని ఇక్కడ అందరు ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారంటండి. ఇవి చాలా షాప్స్లో కనిపించినాయి. ఇదిగోండి ఇక్కడ అందరూ చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అందరూ వచ్చేది యోగ సాధనకి, మంత్ర సాధనకి. అందరు అలా దీపం వెలిగించుకొని వాళ్ళ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చదివితే చాలా టైమ్స్ ఎక్కువ చదివినట్లు అన్న ఫీలింగ్తో చాలామంది ఇక్కడికి వచ్చి మంత్ర సాధన చేస్తూ ఉంటారనమాట. మనకి ఏ మంత్రం ఇస్తే అదేనండి, ఇవేం కాదు. వీళ్ళు ఇదిగోండి ఇది బ్యాక్ వ్యూ అనమాట. మీకు అటు